వస్తే మనకి 20 రావచ్చు, లేదా 40 రావచ్చు, 60 రావచ్చు, 80 రావచ్చు, 1,00,000 రావచ్చు, పైన రావచ్చు. అయితే మనం ఇయ్యలేదన్నట్టు కాకుండా మనం కూడా ఇచ్చామన్నట్టు చూపిద్దాం అని సూపర్ స్కెచ్ గీసుకున్నారు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ సంఘము నేలుతున్నవాడు పరిశుద్ధాత్మ, అపోస్తలుల మీద పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ. ఆయనకు తెలీదు. దేవుని కంటిని మరుగు చేయగలమా? దేవుని మోసగించగలమా? అగ్ని వంటి నేత్రములు గలవాడా, గాధంలో కూడా చూడగలవాడా ఆయన. దేవా, నీ కనుల నుండి నేను ఎక్కడ తప్పించుకుంటాను? ఆకాశానికి ఎగిపోతే ఎక్కడున్నావు, పాతాళానికి దిగిపోతే ఎక్కడున్నావు నాయన, ఎక్కడ తప్పించుకోలేనని భక్తుడు అన్నట్టు ఆయన అగ్ని వంటి నేత్రాలను ఎక్కడ తప్పించుకుంటాం? ఆ సొమ్ము తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు, పేతురు పాదాల దగ్గర పెట్టాడు. అందరూ తమ సొమ్ము తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎవరిని కదిలించలా, ఎవరిని పలకరించలా. పేతురు, అననీయ సొమ్ము తీసుకొచ్చి క్యూలో అలా పెట్టి వెళ్ళాడు. 2 అడుగులు వేశాడు, పిలిచాడు, అననీయ, నీ భూమి వెల ఇంతేనా? నీవు ఇంతకే అమ్మితివా? కొంత సొమ్ము దాచుకోలేదా? ఇలా దాచుకొని దేవుని మోసగించడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? ఇలాంటి పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళడానికి నీ హృదయంలో వాడికి స్థలం ఎందుకు ఇచ్చావు? ఇక్కడ ఒక రహస్యం బట్టబయలు చేస్తున్నాడు పేతురు. సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి, నేను పాపంలో పడ్డానండి, నేను పొరపాటులో పడ్డానండి, నేను అపవిత్రతలో పడ్డానండి, సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి. వాడు ఒకడు దొరికాడు కేసు పెట్టడానికి. కొంతమంది చేసేయన్ని చేసేదని సైతాన్ని ఎంత తెగ శోధిస్తున్నాడు అంట. బాగా వినండి, ఏమనుకోవద్దు. చేసేయన్ని చేస్తారు, మళ్ళీ సైతాన్ని ఎంత తెగ శోధిస్తున్నాడు. ఎలుకలు ఎక్కడ చేరతాయి? ఎక్కడ చెత్త ఉంటే అక్కడ చేరతాయి. పురుగులు ఎక్కడ చేరతాయి? ఎక్కడ కుళ్ళుంటే అక్కడ చేరతాయి. గద్దలు ఎక్కడ పోగవుతాయి? ఎక్కడ పీనుగుంటే అక్కడ పోగవుతాయి గద్దలు. గద్దలు పోగవద్దు అంటే పీనుగుని తీసేయాలి. పురుగులు చేరొద్దంటే కుళ్ళు తీసేయాలి. ఎలుకలు చేరొద్దంటే చెత్త తీసేయాలి. చెత్తని మన దగ్గరే పెట్టుకొని ఎలుకలారా పొండి యేసునామంలో అంటే ఎట్లా కుదురుతుంది? పోతామని ఇంకా 4 తీసుకొని వస్తాయి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టి పోయిన తర్వాత నీరు లేని చోట్లెల్లా వెదకుచు దానికి విశ్రాంతి దొరకనందున